హాయ్ హలో వెల్కమ్ టు వరీ టేస్ట్. ఈ రోజు సరికొత్త రుచులను మీకు పరిచయం చేయడానికి మనం వచ్చేసాం హబ్సిగూడ క్రాస్ రోడ్స్ లో ఉంటున్న షెఫ్స్ పాచియోకి. మరి మనం ఈ రోజు ఎలాంటి డిషెస్ టేస్ట్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ గౌతమ్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. బాగున్నారా? వెరీ వెల్ అండి, చాలా బాగున్నాను. ఎస్. సో ఏంటి ఈ రోజు మాకు ఏం డిషెస్ చూపించబోతున్నారు? ఇవాళ నేను ఒక కాంటినెంటల్ చికెన్ ప్రిపరేషన్ ఒకటి చేస్తున్నాను. కాంటినెంటల్ చికెన్ ప్రిపరేషన్. సో ఏంటిది? కాంటినెంటల్లో కాస్త మనం చికెన్ బ్రెస్ట్ తీసుకుంటాం, దాన్ని స్టఫ్ చేస్తాం. స్టఫ్ చేసి గ్రిల్ చేసి ఒక టమాటో సాస్ తో దాన్ని. వావ్, మీరు చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది. సో మరి ఏంటి అంటే పేరేంటి దాని పేరు? స్టఫ్డ్ గ్రిల్ చికెన్ విత్ టమాటో. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? ఎస్, చికెన్ బ్రెస్ట్, చీజ్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, జింజర్, గార్లిక్, సాల్ట్, పెప్పర్, టమాటో ప్యూరీ, ఆయిల్. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలిసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏం చేయాలి సార్? సో ఫస్ట్ మనం చికెన్ బ్రెస్ట్, ఆ చికెన్ బ్రెస్ట్ నార్మలీ మనకి మన బుచరీ వాళ్ళు అడిగితే ఇలా ఇస్తారు, దాన్ని ఇలా కట్ చేయించుకోవాలి మనం. ఓకే, అంటే ఇట్లా ఓపెన్ చేసేటట్టుగా. మీరు కావాలంటే నైఫ్ని అలా మధ్యలోంచి తీసుకెళ్ళినా ఓపెన్ అవుతుంది, ఎందుకంటే ఇది మన స్టఫింగ్ కోసం హెల్ప్ చేస్తుంది. ఓకే ఓకే. సో ఇలా పెట్టేసే రెండు వైపులా ఓపెన్ చేసేసి ఒకటే, అంటే మధ్యలో దాన్ని అటాచ్ అయ్యి ఉండాలి. ఓకే, స్టఫ్ అయిపోయి ఉంది అంటే ఓన్లీ ఒక సైడే కట్ చేయాలి, జస్ట్ ఇట్లా ఓపెన్ అవ్వాలంటే చికెన్ ఇలా క్లోజ్. ఓకే, అలా పెట్టుకుందాం. సో ఫస్ట్ మనం దీన్ని కాస్త మ్యారినేట్ చేద్దాం. ఓకే, ద మ్యారినేషన్ కావాల్సింది సాల్ట్ అండ్ పెప్పర్. ఓకే. సో కొద్దిగా అంత ఆ ఫ్లేవర్ కొద్దిగా లోపల వరకు దిగడానికి కొద్దిగా అంత మనం బ్లాక్ పెప్పర్ వేస్తాం. ఇది నార్మలీ మన మిరియాలు దొరికే మన మామూలు దాన్ని ఫైన్ పౌడర్ చేసేసుకోవచ్చు. అందులో కొద్ది కోర్సుకున్నా పర్వాలేదు, అంటే కాస్త లావుగా ఉన్నా కూడా పర్వాలేదు, కాస్త టేస్ట్ మనకి నోటికి అంటుతుంది. సో దాంట్లో కొద్దిగా సాల్ట్, అంటే మరీ ఎక్కువ అక్కర్లేదు, పించ్ అన్నమాట, ఎందుకంటే మనం మధ్యలో స్టఫింగ్ లో కూడా వేయబోతున్నాం. సో అందుకోసం దానికి ఎక్కువ ఇవ్వక్కర్లేదు. కావాలి అంటే కొద్దిగా అంత హర్బ్స్, మిక్స్ హర్బ్స్. ఈ మిక్స్ హర్బ్స్ అనేది మీకు మార్కెట్లో ఈ మధ్య అన్ని షాపుల్లో దొరికేస్తున్నాయి ఈజీగానే. సో మీకు కావాలి అంటే బాజిల్, థైమ్, రోజ్మెరీ, సేజ్, ఇవన్నీ వేరే వేరే హర్బ్స్ యొక్క, డ్రై హర్బ్స్ యొక్క పేర్లు అలా వేరేగా దొరికినా కూడా మీరు పెట్టుకోండి, నో ప్రాబ్లం. మనకు కావాలంటే ఆ టమాటో సాస్ లో కూడా వేసుకుంటే అది బాగుంటుంది. పాస్తాతో తింటారు కదా, ఆ టమాటో సాస్ రబ్ చేసేసి వదిలేసి ఇప్పుడు స్టఫింగ్ కోసం రెడీ చేసి స్టఫింగ్ పెట్టి అప్పుడు మనం ప్యాక్. అంటే ఇప్పుడు ఏంటి దీన్ని ఫ్రై చేస్తారా? ఇది గ్రిల్ చేస్తాం అన్నమాట, అంటే పాన్ మీద, పాన్ పైన చేస్తారా? ఓకే, గ్రిల్ అన్నారు కదా. yes కరెక్ట్. అండ్ ఇది పక్కన పెట్టేసుకున్నాం మనం. ఇప్పుడు దానికి కావాల్సిన స్టఫింగ్ నేను చూపిస్తాను. ఓకే ఓకే. సో బాగా ఫైన్ గా తరిగిన ఉల్లిపాయలు చిన్న చిన్న పీసెస్ గా తరుక్కున్నాం. అది కొద్దిగా మనకి ఎంత స్టఫింగ్ అంటే బేసికలీ ఇది దీని యొక్క 1/3 స్టఫింగ్ ఉంటుంది. చికెన్ బ్రెస్ట్ ఎంత ఉందో దానికి 1/3 సైజ్ మన స్టఫింగ్ పెట్టొచ్చు. సో దాంట్లో కూడా మనకు హర్బ్స్ వేస్తాం, కొద్దిగా అంత సాల్ట్, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ వేసాం కాబట్టి కొంచెం వేసాం కాబట్టి ఇంకా కొంచెం వేస్తాం ఎక్కువ. జస్ట్ ఆ స్టఫింగ్ లోపల కాస్త సాల్ట్ తెలియదు. నెక్స్ట్ బ్లాక్ పెప్పర్. బ్లాక్ పెప్పర్ ఏంటంటే కొద్దిగా అంత స్పైసీగా తగలడానికి మన ఇష్టం అనమాట, కావాలి అంటే పెంచవచ్చు. ఇంకోటి గ్రీన్ చిల్లీ, మనం ఇండియన్ టేస్ట్ కొద్దిగా తీసుకొస్తున్నాం కాబట్టి గ్రీన్ చిల్లీ కాస్త ఎక్కువ పెట్టుకున్నా పర్వాలేదు. ఇది షెడార్ చీజ్ అంటారు. ఇది మనము ఈ మధ్య లోకల్గా ఇండియాలో దొరికిపోతుంది, అమూల్ రకరకాల కంపెనీస్ దాన్ని చేస్తుంది. సో షెడార్ చీజ్, ఎందుకంటే ఇది మనం గ్రిల్ చేసేటప్పుడు బాగా మెల్ట్ అవుతుంది, మెల్ట్ అయ్యి ఆ చికెన్ని గ్రిప్ పట్టేసుకుంటుంది. సో షెడార్ చీజ్ కొనుక్కోండి, ఒకవేళ ఈ డిష్ కనుక చేసుకుంటే చక్కగా ఉంటుందంట. ఇది హర్బ్స్ చీజ్ స్ప్రెడ్. సో చీజ్ స్ప్రెడ్. సో ఇది కూడా మన లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఇండియాది, సో మనకు ప్రాబ్లం ఉండదు. దెన్ మనకి బయటకి ఏం దొరుకుతుంది అంటే చీజ్ స్ప్రెడ్ అనేది మనకు కొద్దిగా ఫ్లేవర్ కోసం నేను యాడ్ చేస్తున్నాను, లేకపోయినా పర్వాలేదు, మన ఉట్టి చీజ్తోనే చేయొచ్చు. ఓకే. ఇది మన పనీర్ కూడా మనకు కావాల్సినంత వేసేయచ్చు. సో దెర్ ఇస్ నో లిమిట్ దానికి. వీటిని నీట్గా కొద్దిగా కలిపేసుకుందాం, సో దట్ అది అన్నిటికీ ఈక్వల్గా స్ప్రెడ్ అయిపోతుంది. ఓకే. సో ఇది మిక్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని స్టఫింగ్ చేసేసుకోవడమే, చేయడం. వావ్, సింపుల్ ప్రాసెస్ యాక్చువల్గా. ఎందుకంటే మెల్ట్ అవుతున్నప్పుడు ఇది ఆటోమేటిక్ ఇది గ్రిప్ అయి పట్టేసుకుంటుంది చికెన్ బ్రెస్ట్ని.
అండ్ ఆల్రెడీ మనం పెప్పర్ అవన్నీ కూడా అక్కడ కూడా వేసాం కాబట్టి అది అటు చికెన్కి ఇటు దీనికి మొత్తం పట్టుకొని బాగుంటుంది. యా యా. సో అంటే ఇంత సరిపోతుంది, మీరు అన్నట్టుగా సేమ్ అంతే క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది. ఎస్, అంటే మీరు ఈ చీజ్ని తర్వాత సాస్లో కూడా మిగిలిపోతే మనం వేస్ట్ చేయకండి, ఇది సాస్లో కూడా వేసేసేయచ్చు టమాటోలో. సో ఆ ఫ్లేవర్ దాంట్లో కూడా వచ్చేస్తుంది. సో ఇది మన చికెన్ బ్రెస్ట్ ఇప్పుడు స్టఫ్ అయిపోయి ఉంది. ఇది ఒక 5-10 minutes మనం ఇక్కడ మ్యారినేషన్ లాగా కూడా ఉంటుంది, స్టఫింగ్ అయ్యి ఉంటుంది, పక్కన పెట్టేద్దాం. ఆ టైంలో మనం సాస్ తయారు చేద్దాం. ఓకే, టమాటో సాస్. ష్యూర్. కింద మనకు అంటుకోకుండా మాడుకుందాం. బాటన్ ప్యాన్ అది అంటకుండా ఉండాలి. సో అన్నిటికంటే ముందు మనం వేయాల్సింది ఆయిల్. ఓకే, చక్కగా మనకి ఆ గిన్నె కూడా హీట్ అయింది, ఆయిల్ వేసిన వెంటనే ఇంకా త్వరగా హీట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఫస్ట్ మనం కొద్దిగా గార్లిక్ వేసుకుందాం, తర్వాత కాస్తంత జింజర్. ఓకే, అంటే దీంట్లో పేస్ట్ బదులు ఇలాంటి పీసెస్ వేసుకోవాలా? చాప్ చేసినది, ఎందుకంటే అది బాగా ఫ్లేవర్ బాగా అబ్జార్బ్ చేసేస్తుంది. ఓహో, ఓకే ఓకే. ఆనియన్స్. గ్రీన్ చిల్లీ. ఓకే, అంటే సాస్ లో కూడా ఇవన్నీ వేసుకుంటారా బయట? అంటే దీంట్లో మనకి బయట టమాటో సాస్ దొరుకుతుంది కదా, అది బాగుండదా? ఇవే బాగుంటుంది. అంటే దీంట్లో అంటే కొంచెం ఫ్రెష్నెస్ వస్తుంది. అంటే రెడీమేడ్ టమాటో సాస్ కూడా దొరుకుతుంది, కానీ ఆ సాస్లో ఉండే టేస్ట్ ఈయనలో టేస్ట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. దీంట్లో ఫ్రెష్నెస్ బాగా వస్తుంది అన్నమాట. సో ఆనియన్స్ కొద్దిగా అంత బ్రౌన్ అవుతున్న టైంలో మన టమాటో ప్యూరీ. ఇది టమాటో ప్యూరీ కూడా మీకు రెడీమేడ్ టమాటో ప్యూరీ దొరుకుతుంది. ఒకవేళ లేదంటే మనం ఒక 2 టమాటోస్ని బాగా ఫైన్గా ప్యూరే చేసుకొని స్ట్రెయిన్ చేసేసి, అంటే మనకి పండిన టమాటోస్ తీసుకోవాలా లేకపోతే చాలా బాగా పండిన టమాటోస్ అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఏమి మనం వాటిని ఉడకబెట్టకలేదు, ఏం చేయగలరు, డైరెక్ట్గా జస్ట్ అలా తీసుకోవచ్చు. అంటే ఓన్లీ థింగ్ ఇస్ ఇప్పుడు ఇక్కడ కుక్ చేయడంలో కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. ఇది ప్యూరీ అయితే ఆల్రెడీ కుక్ అయినది ఉన్నది, సో దాంట్లో టేస్ట్ వేరే. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇది మనకి ఎంతసేపు ఉంచాలి ఇలాగా? ఇది ఒక 10 minutes దీన్ని కాస్త స్లో ఫ్లేమ్లో కుక్ చేయాలి, ఎందుకంటే ఆ టమాటో అన్ని గార్లిక్ని అనియన్స్ సాఫ్ట్ చేసేస్తుంది, అబ్జార్బ్ చేసుకుంటుంది, స్పైసెస్ కూడా కరెక్ట్ ఈక్వల్ బ్లెండ్ అవుతుంది. ఎందుకంటే సాల్ట్ పెప్పరే కాబట్టి దీనికి ఎక్కువ స్పైసెస్ లేవు. సో హర్బ్స్ అవన్నీ బాగా మ్యారినేట్ అవ్వాలి. ఓకే, అయిన తర్వాత అన్నమాట. సో మరి ఈ లోపల మనం చికెన్ ఇది ఇటు పెట్టేసుకుందాము. చికెన్ ని స్టార్ట్ చేద్దాం. మీరు స్టవ్ ఆన్ చేసేస్తే మనం చికెన్ ఇది స్లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే సరిపోతుంది కదా. ఎస్. సో నెక్స్ట్ చికెన్ ని కొద్దిగా గ్రిల్ చేద్దాం. సో దీనికి అగైన్ కొద్దిగంత ఆయిల్, మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసిన చికెన్, స్టఫ్ చేసిన చికెన్ ని తీసుకొని ఇప్పుడు దీని మీద కొద్దిగంత మళ్ళీ సాల్ట్ తొందరగా అవుతుందనా? కొద్దిగంత దాని అబ్జార్ప్షన్ అవుతుంది, ఫ్లేవర్స్ వస్తుంది. ఆల్రెడీ లోపల నుంచి ఉంది, అన్ని విధాలుగా సాల్ట్ అండ్ పెప్పర్ ఉంది. సో ఇది కాస్త గ్రిల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, మధ్య మధ్యలో ఇలా కింద కలుపుతూ ఉండాలి కదా, ఆయిల్స్ లేకపోతే అంటుపోతుంది. మనం అంటే స్లో ఫ్లేమ్లో కుక్ అవుతుంది కాబట్టి అంత ప్రాబ్లం లేదు. ఓకే, అంటే ఇప్పుడు మనం ఇలాగ పాన్ పైన వేస్తే మొత్తం ఉడుకుతుంది అంటారా చికెన్ అంతా కూడా? స్లో కుకింగ్ చేయండి, స్లో చేస్తే వస్తుంది, ప్రాబ్లం లేదు. అంటే మనం ఇలా ఇంట్లో చికెన్ కర్రీ ఎలా చేసుకుంటాం ఆ విధంగా. ఓన్లీ థింగ్ ఇస్ కొద్దిగా టైం పడుతుంది, దానికంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. సో మనం కొద్దిగా జాగ్రత్తగా చేయాలి, మళ్ళీ సాస్లో మనం కుక్ చేయొచ్చు. ఓహో, మళ్ళీ సాస్లో కుక్ చేయాలి. ఓకే ఓకే, కుక్ చేయాలి. మీరు ఆల్రెడీ నోటీస్ చేస్తున్నారు బబ్లింగ్ అవుతుంది. సో ఆ టెంపరేచర్ రిటైన్ అవుతుంటుంది. సో మనం ఆ టైంలో కొద్దిగా స్లో చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా పేషెంట్ చూసుకుంటే దీన్ని బాగా మంచి గోల్డెన్ కలర్ రావాలి. ఓ, అప్పుడే చూసారా కలర్ ఎలా చేంజ్ అయిపోయిందో. ఎస్ ఎస్. సో చక్కగా అలా టర్న్ చేసుకుంటూ ఉండాలి, సో దట్ లోపల మనకి ఆ ఫ్లేవర్స్ అంతా కూడా చికెన్కి అంటి చాలా బాగుంటుంది కదా. యా యా యా. సో ఇక్కడ ఇది సాస్ కూడా అలా మరుగుతుంది, ఇది కూడా నాకు తెలిసి అయిపోయినట్టుంది మ్యాక్సిమం కదా. సో మనం ఇది ఫస్ట్ ప్లేట్ మీద తీసుకొని కొద్దిగా కట్ చేసి సాస్లో మళ్ళీ వేసేసేసి మళ్ళీ మొత్తం చేయాలన్నమాట. ప్రాసెస్ ఉంది మనకి ఇంకొంచెం. సో ఇప్పుడు చికెన్ని కొద్దిగంత మనం కట్ చేసి ఓకే సాస్లో వేసేద్దాం. ఓకే, అంటే అంతంత పీసెస్ కట్ చేసేసి జస్ట్ అది ఆల్రెడీ కుక్ అయిపోయింది. మనకి ఏంటంటే ఆ సాస్ కూడా లోపల వరకు కాస్త ఫ్లేవర్ దిగడానికి. ఇది డైరెక్ట్ కూడా మనం పెట్టేసి మనం సర్వ్ చేసేయచ్చు, ఎందుకంటే ఇట్స్ ఆల్ రెడీ. ఓకే, దీంట్లో వేసేస్తారు ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ.
వావ్ చాలా డిఫరెంట్ గా ఉంది యాక్చువల్లీ ఈ డిష్ మటుకు. ఇప్పుడు మనం ఇది కొద్దిగా అంత లోపల ఇది స్టఫ్ చేసాము చికెన్ లో అది మొత్తం విడిపోదా మరి ఇలా సాస్ లో వేసి కొద్దిగా బయటకు వచ్చేస్తుంది, మరి కొద్దిగా వస్తుంది, మరి అందుకనే ఇప్పుడు మరిగించకూడదు, కొద్దిగా సిమ్మర్ అంటారు, అంటే కాస్త స్లో ఫ్లేమ్లో అది. ఎందుకంటే మళ్ళీ ఇలా తీసి మన ప్లేట్ మీద పెట్టేసరికి అది బ్యూటిఫుల్గా సాస్ లో వేసిన తర్వాత మళ్ళీ అటు ఇటు ఎక్కువ స్టర్ చేయకూడదు. ఇది జస్ట్ దట్ ఆ ఫ్లేవర్ మొత్తం టమాటో ఫ్లేవర్ కాస్త చికెన్ లోపల వరకు వెళ్ళడానికి కోసం మన ఆప్షన్. అయిపోయిందా ఇంకో టైం పడుతుందా? లేదండి అయిపోయింది. ఓకే సో ఇప్పుడు తీసేయడమే ప్లేట్లోకి. యా జాగ్రత్తగా చికెన్ని ఇప్పుడు దీంట్లో కొద్దిగంత సాస్ కూడా మనం పైన చేస్తే. అవును మీరు అన్నట్టుగా చికెన్ లో చూసారా ఎంత మంచిగా అయిపోయింది, కుక్ అంతా బాగా అయింది. ఆ సాస్ లో కూడా చికెన్ ఫ్లేవర్ కూడా బాగా వచ్చేస్తుంది. స్టఫ్డ్ గ్రిల్డ్ చికెన్ విత్ టమాటో సాస్ రెడీ అండి, మీరు టేస్ట్ చేయండి. ష్యూర్. స్టఫ్డ్ గ్రిల్ చికెన్ విత్ టమాటో సాస్ రెడీ అయిపోయింది, వేడిగా. దీన్ని టేస్ట్ చేసి చెప్పేసి నాకైతే నోరూరిపోతుంది. చాలా 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 బాగుంది, కొత్తగా ఉంది, సూపర్గా ఉంది. ఎందుకంటే స్పైసీగా ఉప్పు సరిపోయింది, టోటల్ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అద్దరిపోయినాయి. చికెన్ కూడా బాగా ఉడికిపోయింది, అండ్ అలాగే మనం సాస్లో వేసి వన్స్ అగైన్ మనం ఉడికించాం కదా, ఆ మొత్తం ఫ్లేవర్ అంతా దీనికి వచ్చి చాలా టేస్టీగా ఉంది. మొత్తానికి వాట్ ఏ టేస్ట్ అలా ఉంది. గౌతమ్ గారు చాలా 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 టేస్టీగా ఉందండి, చాలా బాగుంది. మధ్య మధ్యలో మనం సాస్లో మీరు వేస్తారు చూసారా చిన్న చిన్న గార్లిక్ అవన్నీ కూడా అదిరిపోయింది అసలు, తింటుంటే అవన్నీ పట్టికింద తగ్గుతుంది. చీజ్ కూడా అంత బాగుంది. థాంక్యూ.